మీ విశ్వాసము వ్యర్థమే అని అన్నాడు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే. నెక్స్ట్ ఇలా చెప్పాడు చూడండి, మీరు ఇంకాను పాపములోనే ఉన్నారు అని కూడా చెప్పాడు. అంటే యేసు ప్రభు ఏమయ్యారు అని మనకు అర్థమవుతుందంటే, మన ప్రభు లేచాడు. మన ప్రభు ఏమయ్యారు? ఆయన సమాధిని గెలిచి లేచారు. ఈస్టర్ దినాన ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈస్టర్ జరుపుకున్నారు. ఆమేన్. అంటే ప్రభు ఏ ప్రాంతంలో ఉన్నాడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. బాబాయ్ గారు, ప్రభు ఎక్కడెక్కడ ఉన్నాడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో వారి పేర్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్పండి, ఏమంటారు? అసలు ఆ పేరు మాకు తెలియదండి అని అంటారు. కానీ ప్రపంచంలో మీరు నలుమూలలకు వెళ్ళిపోయిన, అండమాన్ దీవులోకి వెళ్ళిపోయినా కూడా ప్రభు అంటే ఎవరో కూడా చెప్తారు. ప్రభు స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు సమాధిని గెలిచి ఆయన లేచాడు. అయితే విశ్వాసులైన వారితో, అంటే యేసు ప్రభు నమ్మిన వారితో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన సమాధిలో నుండి కానీ లేవకపోతే, ఆయన నమ్మిన మనం అందరము పాపములోనే ఉండేవారు. ఆయన నమ్మిన మనం అందరం ఎక్కడ ఉండేవారు? పాపములోనే ఉండేవారు. కానీ యేసు ప్రభు ఆయన లేచాడు కాబట్టి మనం అందరం ఎక్కడ లేము? పాపములో లేమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. యేసు ప్రభు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. యేసు ప్రభు సమాధిలో లేడు అంటే అర్థం ఏంటంటే, ఆయన నమ్మిన విశ్వాసి పాపములో లేడు. అంతేనా? ఆయన సమాధిలో లేడు కాబట్టి ఆయన నమ్మిన విశ్వాసి ఎక్కడ లేడు? పాపములో లేడు. ఆ వచనం యొక్క భావం అదే. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా ఎక్కడ ఉండేవారు? పాపంలోనే ఉండేవారు అని చెప్పాడు. కానీ యేసు ప్రభు లేచాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మిన విశ్వాసం ఇంకెక్కడ లేడు? పాపంలో లేడు. మీ విశ్వాసం ఏం కాదు, వ్యర్థం కాదని చెప్పాడు. మీకు ధైర్యంగా మాట చెప్తాను, యేసు ప్రభువే కానీ భూమి మీదకి వచ్చిన ఆయన చనిపోయి కానీ తిరిగి లేవకపోతే అన్ని మతాల వల్లే ఇది కూడా ఒక మతము. కానీ అన్ని మతాల్లో బోధించినట్లుగానే ఇది కూడా ఒక నీతి సూత్రాలు బోధించినట్టుగా అయిపోను. కానీ ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, అందరూ బోధించినట్టుగా నీతి సూత్రాలు బోధించడమే కాదు, కానీ ఆయన అందరి కొరకు, ప్రతి మనుషుని కొరకు ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. కొందరు ఇలా చెప్పారు, కొందరు ఎందుకండి, మా తాతయ్య గారు ఉన్నారు ఒక ఆయన ఇప్పుడు యేసుప్రభు నమ్మి పేరేస్ గారుగా అయిపోయారు. బాబాయ్ గారు ఇప్పుడు ఆయన పేరు పేరేస్. ప్రభు స్తోత్రం. ఆయన ఒక అనుభవం ఉండేది ఆయనకి. ఆయన ఏమనేవాడంటే, ఫలానా ఆయన చనిపోయిన తర్వాత నేను లెగిస్తానని అన్నాడు. ఆయన పేరు మీరు గుర్తొచ్చేసి ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత లెగిస్తానని అన్నాడు ఆయన. అందుకని ఆయన 3 రోజులు ఉంచారట సమాధి చేయకుండా. కానీ విచిత్రం ఏంటంటే, 3 రోజులు అయిపోయిన తర్వాత ఆయన పురుగులు పడుతుంటే, కొంప కొడితే ఊరికి ఇబ్బంది కలుగుతుందని తీసుకెళ్ళి ఆయన సమాధి చేసేశారు. అంటే చాలా మంది ఏం చెప్పారు, నేను చనిపోయిన తర్వాత లెగిస్తానని చాలా మంది చెప్పారు. కానీ చనిపోయిన తర్వాత లేచిన వాడు ఎవరు లేరు. ధైర్యమైన మాట ఏంటంటే, మనం నమ్ముకున్న ప్రభు సమాధిలోకి వెళ్ళడమే కాదు, సమాధిలో నుండి కూడా బయటకు వచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. నమ్మితే చెప్పలు కొట్టండి. ప్రభు స్తోత్రం. ప్రభు ఎంత గొప్పవాడంటే, నేను సిలువ వేయబడతానని చెప్పాడు, నెక్స్ట్ నేను సమాధిలోకి వెళ్తానని చెప్పాడు, నెక్స్ట్ సమాధిలో నుండి కూడా లెగిస్తానని చెప్పాడు. ప్రభు స్తోత్రం. మీరు ఎలా అంటారు, మేము ఎలా నమ్మాలండి అంటారు. అంతేనా? మేము ఎలాగూ నమ్మాలండి అని అంటారు. అయితే నేను మీకు ఒక ఆధారం చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. వాక్యం మీరు అందరూ కూడా వాక్యం వినే కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రభు తన వశంలోకి మిమ్మల్ని అందరూ తీసుకును గాక. రైట్, జాగ్రత్త విందాం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగింది, ఇది సత్యం, ఇది వాస్తవం అని చెప్పాలంటే ఖచ్చితంగా మనకి 3 సాక్ష్యాలు ఉండాలి. ఎన్ని సాక్ష్యాలు ఉండాలి? 3 సాక్ష్యాలు ఉండాలి, లేదా 3 సాక్షులు ఉండాలి.
అది బైబిల్ ప్రకారంగానైనా, నెక్స్ట్ లేదంటే బయట ఉన్న కోర్టు బట్టి అయినా, ఏదైనా సరే 3 సాక్ష్యాలు ఉండాలి. బైబిల్ పరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు అని అనేటకు 3 సాక్ష్యాలు ఏంటంటే, ఇలా అడుగుదాం. ఆయన చనిపోయి లేచాడని మీరు చెప్తున్నారు కదా, ఎవరైనా కళ్ళారా చూసారా అని ఒక ప్రశ్న. 2, ఆయన లేచాడు అనేటకు భౌతికంగా ఏమైనా ఆధారం ఉందా? ఎన్నోది? 2ది, అసలు ఇది ఎక్కడ జరిగింది? అంతేనా? ఎవరైనా చూసారా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం, ఒక హత్య జరిగిందండి అని అనగానే వెంటనే ఏమంటారు? ఒక హత్య జరిగిందండి ఏడుదిలా అని అన్నారు అనుకోండి, వెంటనే ఏమంటారు? ఎక్కడ జరిగిందని అంటారు. నెక్స్ట్ ఎవరైనా చూసారా అని అడుగుతారు. ఎవరైనా చూసారా అని అడుగుతారు. 3ది ఏమడుగుతారు? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతారు. అలాగే మన ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన లేచాడు అని అనుటకు రుజువేంటంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకేసారి 100 మంది చూశారు ఆయన. ఎంతమంది చూశారు? 100 మంది చూశారు. రండి చూపిస్తాను, రండి. కల్లారా చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఇక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు ఇందాక చదివిన వచనంలోనే అక్కడే ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఒకసారి 4వ వచనం చూడండి. చూడండి, ఎవరైనా చూసారా అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినమున అది యేసు ప్రభు 3వ దినాన్ని లేచాడు అని చెప్పి 5వ వచనం, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడ్డాడు. ప్రభు స్తోత్రం. 6వ వచనం చదవండి. అటు పిమ్మట, అమ్మా బైబిల్ చదువులు ఎవరు లేరా? అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఆయన కనబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు లేచాడు అని అంటకు ఎవరైనా చూసారా అని అంటే బైబిల్ దానికి ఒక మంచి ఆధారం ఇస్తుంది. ఒక్క సమయమందే సుమారు 500 మంది చూశారు. ఇదే ఆధారం? ఇదే ఆధారం చెప్పండి. యేసు ప్రభు లేచాడు అనుటకు ఎవరైనా చూసారా అనుటకు ఆధారం ఏంటి? ఆయన లేచాడు అనుటకు చూసిన వారు ఉన్నారా లేదా? ఆయన లేచిన తర్వాత ఆయనను చూసిన వారు ఉన్నారా లేదా అంటున్నాను. ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక్కరుంటే చాలు కాదు, 500 మంది ఉన్నారు ఆయన తిరిగి లేచాడు అంటానికి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ప్రభు సమాధిలో నుండి లేచాడు అనుటకు మొట్టమొదటి ఎవరైనా చూశారంటే చూశారు. ఎంతమంది చూశారు? 500 మంది ఒకేసారి చూశారు. అంటే కళ్ళతో చూసిన వారు ఉన్నారు. 2వది ఇలా చెప్పాను, భౌతికంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పాను. భౌతికంగా కూడా ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. ఇలా చెప్తున్నాను వినండి. యేసు ప్రభు సిలువ వేయబడిన టైం, ఆయన సమాధిలోనికి వెళ్ళిన టైం, ఆయన తిరిగి లేచిన టయానికి, ఆ కాలానికి రోమా పరిపాలన చేస్తుంది. ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం అనండి. రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు వేలాయి. జాగ్రత్త వినాలి. ఎన్ని సామ్రాజ్యాలు వేలాయి? 4 సామ్రాజ్యాలు వేలాయి. మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటంటే బబులోను సామ్రాజ్యం. 2వది మాదియా పారసిక సామ్రాజ్యం. 3వది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం అని అనగానే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి అలెగ్జాండర్. చాలా మందికి ఎవరు తెలుసు? అలెగ్జాండర్ పేరు చాలా సందర్భాలు మనం వినడం పక్కన పెట్టండి. నేను చదువుకున్న సోషల్ పుస్తకాల్లో కూడా ఆయన గురించి పరీక్షలు కూడా రాశారు. అంటే అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యాన్ని నడిపించిన ఆ అధినేత ఎవరంటే అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ కోసం సోషల్ పుస్తకాలే కాదు కానీ ఆ అలెగ్జాండర్ కోసం చరిత్ర కూడా బైబిల్ చెప్తుంది. ఆ గ్రీకు సామ్రాజ్యం తర్వాత వచ్చిన మరొక సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఈ ప్రపంచాన్ని ఎన్ని సామ్రాజ్యాలు వేలే? 4. మొట్టమొదటి బబులోను సామ్రాజ్యం, 2 మాదియా పారసిక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్. మన పెద్దలు చెప్తారు కదా, అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు ఏమన్నాడంట? నా పెట్టెలో 2 చేతులు బయటికి పెట్టండి, అప్పుడు సమాజానికి పాట నేర్పించాలని అని చెప్తున్నారు కదా మన పెద్దలు. అసలు అలెగ్జాండర్ ఎవరు అనుకుంటున్నారు? గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు. ఆ గ్రీకు సామ్రాజ్యం తర్వాత వచ్చిందే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలోనే యేసుప్రభుని సిలువేశారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన ప్రభు గురించి ఏదైతే నేర్చుకుంటున్నామో ఇది కథ కాదు,
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు, 7 కొడుకు ఏటకెళ్ళారు. ఏటకెళ్ళకి ఒక చేప దొరికింది. అసలు దిక్కుమాల సామెత అండి అది. అలా 7 కొడుకు ఏటకెళ్ళడం ఏంటి? అసలు రాజు కొడుకులు ఏటకెళ్తారా? వెళ్తారమ్మా? అసలు అనగనగనగా అంటేనా అర్థం ఏంటి? ఊరు లేదు, పేరు లేదు, చూసిన వారు లేరు. కానీ యేసు ప్రభుని గురించిన చరిత్ర అనగనగా కాదు, కళ్ళతో చూసిన వారు ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు అనుటకు భౌతికంగా కూడా ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. ఆయన ఏ సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సిలువేయబడ్డాడంటే రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సిలువేయబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 ఎక్కడ ఎన్ని చెప్పాను? యేసు ప్రభు తిరిగి లేచాడు అనుటకు సాక్ష్యాలు ఉండాలా లేదా? ఉండాలి. మొట్టమొదటి ఎవరైనా చూసారా? ఏదైనా జరిగిన ఏం చెప్తున్నారు? ఎవరైనా చూసారన్నారా? చూశారు. ఎంతమంది చూశారు? 500 మంది ఒక్కసారి ఆయన తిరిగి లేవడం చూశారు. భౌతికంగా ఆధారాలు ఏంటి? చరిత్ర ఆధారాలు ఏంటంటే ఆధారాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో ఆయనని సిలువ వేసి చంపారు. దీనికి కూడా భౌతికంగా ఆధారం ఉంది. 3వ ఆధారం ఏంటంటే ఎక్కడ సిలువ వేశారో ఆయన ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడ సిలువ వేశారంటే యెరూషలేము సరిహద్దు ప్రాంతాల్లో సిలువ వేశారు. ఎక్కడ చెప్పండి? యెరూషలేము సరిహద్దు ప్రాంతాల్లో సిలువేశారు. అది ఎక్కడుందో మాకు తెలియదు కదండి అంటే వినండి, అది ఎక్కడుందో మీకు తెలియకపోయినా అక్కడ జరిగే యుద్ధాలకి పర్యవసానమే ఈ రోజు మీ దగ్గర గ్యాస్ బండ్ వస్తలేదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? యెరూషలేము ఉందా లేదా అండి? ఆయన కిన్నీరు వారు. సో మీ పేరేం పేరు? సుబ్బారావు గారు. దేవుని స్తోత్రం. చిన్న సుబ్బారావు గారు. యెరూషలేము ఉందా అని అంటే మీరు ఏమనుకుంటారు? నేను ఎప్పుడు చూడలేదండి. నాకు చెప్పండి, కొన్ని ప్రాంతాలు తప్ప యెరూషలేము మనకి తెలియదు కదా. వాస్తవానికి యెరూషలేము ఇప్పటికీ భూమి మీద ఉంది అన్నట్టు ఒక రుజువు ఏంటంటే ఆ యెరూషలేము మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఆ యుద్ధాల యొక్క పర్యవసానమే ఈ రోజు మన దగ్గరికి ఇంటికి గ్యాస్ బండ్ రాకుండా అయింది. అంటే నీ ఇంటికి గ్యాస్ బండ్ రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? యెరూషలేము మీద జరుగుతున్న దాడులు. అంటే అక్కడ దాడి జరిగితే ఇక్కడ నీకేం రాలేదు? గ్యాస్ బండ్ రాలేదు. అంటే గ్యాస్ బండ్ రాకపోవడానికి కారణం ఏంటి? యెరూషలేము మీద జరుగుతున్న దాడులు. ఆ యెరూషలేము ప్రాంతంలోనే యేసు ప్రభు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆ ప్రాంతంలోనే తిరిగి లేచాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎక్కడ అనంటే యెరూషలేము. భౌతిక ఆధారం ఉందంటే రోమా సామ్రాజ్యం. చూసిన వారు ఎవరైనా ఉన్నారంటే 500 మంది చూశారు. ఎంతకన్నా మీకు ఏం కావాలి చెప్పండి? ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన లేచాడు అనేటకు మన 3 సాక్ష్యాలు వచ్చాయా లేదా? కళతో చూసిన వారు ఉన్నారా లేదా? భౌతిక ఆధారాలు ఉన్నాయా లేదా? అది ఎక్కడ జరిగింది అన్నది ఆధారం ఉందా లేదా? ప్రభుకు స్తోత్రం. కాబట్టి మన ప్రభువుని గురించి ఏదైతే మనం వింటున్నామో ఇది కథ కాదు, ఇది కల్పితం కూడా కాదు, ఇది యథార్థమైన ఒక సంఘటన. ప్రభుకు స్తోత్రం చెప్పండి. యథార్థమైన సంఘటన ఇది. ప్రభు జీవితంలో లేదా ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు సమాధి చేయబడ్డాడు, అలాగే మనందరి కొరకు ఆయన తిరిగి లేచాడు అని అనుటకు ఇది గొప్ప ఆధారం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సరే, మీకు మాట చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథంలో, అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం. అసలు ఆయన లేచాడు అనడానికి మాకేంటండి అని అంటే ఒకసారి చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఈ మాట అందరూ చూడండి. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముటకు గుడ్డిగా నమ్మాడు అంటలేదు. ఏమన్నాడు చూడండి. మనం నమ్ముటకు దీనికి ఆయన ఏమిచ్చాడు? ఆధారం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనుటకు ప్రభు మనకేమిచ్చాడు? ఆధారం ఇచ్చాడు. ఉన్నాయి లేదా ఆధారాలు? ప్రభుకి స్తోత్రం. చాలా మంది ఇదో కథ అండి అని అంటారు. సరే, కథ అయితే యెరూషలేము ప్రాంతం ఇప్పుడుగా ఉంది. కథ అయితే రోమా సామ్రాజ్యం పరిపాలన కాలంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఎవరైనా చూశారంటే చూసిన వారు కూడా ఉన్నారు. అంటే ప్రభు దీన్ని నమ్మడానికి మనకి ఏమిచ్చాడు? ఆధారం ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక సపటగా కొనాలన్నా, ఒక ద్రాక్ష పండు కొనాలన్నా కొనేటప్పుడు అతను ఏమంటాడు? చెప్పండి. గుడ్డిగా కొనేయండి అని అంటాడా? ఏమంటాడు? ఒకటి తిని
తిని చూడండి అని అంటాడు. ముందు ఏం చేస్తాడు? ఏ పండు బాగుందో అతను బాగా తెలుసు కాబట్టి ఆ పండే ఇస్తాడు. అవునా కదా? తిన్న తర్వాత ఏమంటాం? అబ్బా చాలా బాగుందండి అని అంటాం కదా. అంటే తిని రుచి చూచి దాన్ని మనం ఏం చేస్తున్నాం? కొంటున్నాం కదా. అలాగే ప్రభువును కూడా గుడ్డిగా నమ్మమంటలేదు. ఆయన ఏమంటున్నాడు అంటే ఆధారం ఉంది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏముంది? ఆధారం ఉంది. మనందరికీ ప్రభు ఏముంచాడు? ఆధారం ఉంచాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. లేదండి నేను చూస్తేనే నమ్ముతానని అంటే అవుతా విని ఒక ₹1,00,000 యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోతే యేసుప్రభు సమాధి ఇప్పటికీ ఉంది, ఖాళీ సమాధి. అన్నా సీనన్న, యెరూషలేము ఇప్పుడు ఏముంది? ఖాళీ సమాధి ఇప్పటికీ ఉంది. ఒక ₹1,00,000 అవుతే నాకు బాధ లేదంటే వెళ్ళి చూడొచ్చు. కానీ నేనేమంటానంటే అక్కడ దాకా వెళ్ళి చూసి నమ్మే డబ్బులు వేస్ట్ కదా. ఇప్పుడు ప్రభువుని నమ్మడానికి నీకంటూ ప్రభు ఒక మంచి ఆధారాన్ని ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు లేపబడని ఎడల మన విశ్వాసం, ప్రభు లేపబడని ఎడల మన విశ్వాసం ఏమన్నాడు? వ్యర్థము. మనం ఇంకా ఎక్కడ ఉండేవారిమి? పాపములో ఉండేవారిమి. అంటే యేసు ప్రభు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ లేరు? పాపంలో లేరు. నేను ఒక మాట చెప్తాను. ఇంకా యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరూ ఇంకా ఎక్కడ ఉన్నారంటే పాపం అనే అనుభవంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? పాపము అనే అనుభవంలోనే ఉన్నారు. పాపం అనగానే మనం చాలా సందర్భాలు ఇలా వాడేస్తాం. ఏంటంటే అది ఎవరైనా జారి పడిపోయారు అనుకుని ఏమంటాం? అయ్యో పాపం అండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది రాగానే ఏమంటాం? అయ్యో పాపం అండి. మీకు ఒక విషయం చెప్పనా? అసలు ఒక కష్టం వచ్చినా ఒక ఇబ్బంది వచ్చినా మనకు తెలియకుండా మనం వాడే పదం ఏంటి చెప్పనా? అయ్యో పాపం, అయ్యో అలా జరిగిందా పాపం అని అంటాం. మన ఉద్దేశం ఏంటంటే ఇలా జరిగిందని అంటే దీని వెనకాల పాపం ఉంది. మనం తెలియకుండా వాడేస్తాం కానీ ఆ పదం ఏదైనా ఒక జరిగిందంటే జరగరాని కష్టం జరగగానే అయ్యో పాపం అని అంటున్నాం. ఎందుకంటున్నాం చెప్పనా? అసలు ఆ కష్టానికి వెనకాల మూలం ఏముంది? పాపం ఉంది. ఆ పాపం ఎవరి ద్వారా వచ్చింది? అది నువ్వు చేయడం ద్వారా వచ్చిన పాపం కాదు. అది మొదటి మనుషుడైన ఆదామును బట్టి వచ్చిన పాపం. చాలా మంది ఇలా అంటారు, నువ్వు పాపివి అని అంటే ఏమంటారంటే నేను పాపిని కాదండి అని అంటారు. సరే నువ్వు పాపివి కాదని ఎలా చెప్తున్నావు అంటే అతను అంటాడు నేను సిగరెట్ తాగనండి, దొంగతనం చేయనండి, గుట్కా నవ్వనండి, నేను ఎవరిది నేను ఏవి దొంగతనం చేయలేదు కాబట్టి నేను ఎవరినండి? పాపిని కాదండి. కాబట్టి నేను ఎవరిని? నీతిమంతుడని అంటున్నారు చాలా మంది. సరే నేను ఏమంటానంటే నువ్వు నీతిమంతుడు అయితే ఎంత నీతిమంతుడు అయినట్టు? దేవుడు ఎంత నీతిమంతుడు నువ్వు అంత నీతిమంతుడు అయినట్టు. మరి అంత నీతిమంతుడు అయితే నీకేం రాకూడదు? ఏం రాకూడదు? పాపం రాకూడదు. పాపం వల్ల వచ్చే పర్యవసానాలు, పాపం వల్ల వచ్చే నష్టాలేమి కలకూడదు. రెండోది ఇలా చెప్తున్నాను, అసలు నువ్వు పాపివి కాకపోతే నీ శరీరం కూడా ముడతలు పడకూడదు. నువ్వు పాపివి కాకపోతే అసలు నీకు మరణమే రాకూడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పాపివి కాకపోతే నువ్వేమవ్వకూడదు? అసలు చనిపోకూడదు. కానీ చనిపోతున్నావు అంటే అర్థం ఏంటి? పాపివి అంటే నువ్వు దొంగతనం చేయలేదు, లేదంటే అబద్ధం ఆడలేదు, లేదంటే నువ్వేమీ తాగలేదు. కానీ నువ్వేమి తాగకపోయినా నువ్వేం చెయ్యకపోయినా కానీ మొదట మనుషుడైన ఆదాములో నుండి మనందరం ఏమయ్యాం? పాపులమయ్యాం. అంటే మన తాత ఎవరు? ఆదాము. ఆదాములో నుండి మనందరం వచ్చాం. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? అన్నది బైబిల్లో మట్టిలో నుండి వచ్చాడు. ఆ మట్టిని తీసి మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మలోకి ఆయన ఏమూదాడు? జీవాత్మూదగా మనుషుడయ్యాడు కదా. అంటే ఆదాము మట్టిలో నుండి వచ్చాడు కదా. నువ్వు మట్టిలో నుండే వచ్చావు, ఆదాములో నుండి వచ్చావు అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ స్నానం చేసి వచ్చి కూర్చున్నారు కదా, ఎప్పటికీ మీ ఒళ్ళు నలుపుకోండి, ఎప్పటికీ మట్టి వస్తుంది. ఎందుకు వస్తుంది? మేము వాడే సోపు వాల్యుబుల్ కాదని అనకండి. లక్ష సోపు వాడినా కూడా అది వస్తుంది. బొబ్బస్కే సోపు వాడినా వస్తుందా లేదా? అంటే ఏ సోపు వాడినప్పటికీ కూడా ఒళ్ళు మట్టి వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది మట్టి? సరిగా స్నానం చేయలేదండి అని అంటారు. మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చోండి, మళ్ళీ శరీరం నలపండి, ఏమొస్తుంది? మట్టి వస్తుంది. దీనికి ఆధారం ఏంటి? నువ్వు ఎవరిలో నుండి వచ్చావు? ఆదాములో నుండి వచ్చాము కాబట్టి, మట్టిలో నుండి వచ్చిన ఆదాములో నుండి మనం వచ్చాం కాబట్టి చచ్చిపోయేంత వరకు ఈ దేహంలో మట్టి వస్తూనే ఉంటుంది. అర్థమైందా? అర్థం లేదా? అంటే ఆదాములో నుండి మనం వచ్చాం కాబట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. నువ్వు దొంగతనం చేయలేదు, మంచోడివే. ఎవరి దృష్టిలో? మనుషులందరి దృష్టిలో నువ్వు మంచోడివే. కానీ ఆ మంచితనం దేవుని దృష్టిలో కాదు. నువ్వు దేవుని దృష్టిలో ఎవరివి? ఆదాములో నుండి వచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాపివే. అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే ఖచ్చితంగా పాపంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి?
అంతే కదా, పాపంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? మరణంలోకి వెళ్ళాలి. అంటే నువ్వు చచ్చిపో. ఇప్పుడు వాస్తవాన్ని నేను నీతిమంతునాను అంటున్నానంటే నేను ఏమవకూడదు? చనిపోకూడదు. మరి చనిపోతున్నావు అంటే నీలో ఏముంది? పాపం ఉంది. ఖచ్చితంగా ప్రతి మనుషుడు ఏం ఒప్పుకోవాలంటే భూమి మీద నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. సరే, నువ్వు ఏ నేరం చేయకపోయినా కూడా నువ్వు చనిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపివి. ఆ పాపానికి మూలం నువ్వు కాదు, నువ్వు ఆదాములో నుండి వచ్చావు కాబట్టి. కాబట్టి ఏడుదలు ఎవరైనా ఆదాములో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేదంటే కోతుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏమండి, ఒక ఆయన వచ్చి అన్నాడు, శాస్త్రవేత్త ఒక ఆయన వచ్చి ఇలా అన్నాడు, మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? కోతుల నుండి వచ్చాం. మరి తోక ఏమైందని అంటే రాను తోక ఊడిపోయిందంట. ఏం ఊడిపోయింది? తోక ఊడిపోయింది. మరి తోక ఊడిపోతే అన్ని ఊడిపోవాలి కదండి. తోక ఒకటే ఊడిపోయిందా? తర్వాత డార్విన్ అనే శాస్త్రవేత్త వచ్చి ఇలా చెప్పాడు, డిఎన్ఏ పరీక్ష చేస్తే కోతులో ఉన్న డిఎన్ఏకి మనిషిలో ఉన్న డిఎన్ఏకి సంబంధం లేదని చెప్పి డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. మనుషుడు కోతులో నుండి మాత్రం రాలేదని చెప్పాడు. అర్థం లేదా? కాబట్టి మనిషిడు ఎక్కడి నుండి రాలేదు? కోతులోని రాలేదు. సరే, కోతులోంచి వచ్చాడు అనేది వాస్తవం అయితే ఇప్పుడు మనిషి గుండు పాడైపోగానే ఎవరు గుండె ఎట్టాలి? కోతు గుండె ఎట్టాలి. ఎవరైనా పెట్టారు అలాగా? మా ఊర్లో అయితే పెట్టలేదు. మరి మీ ఊర్లో ఎక్కడైనా పెట్టారేమో. ఎక్కడైనా పెట్టారా? రక్తం లేకపోతే మరి కోతు రక్తం ఎవరైనా ఎక్కింటున్నారా? కోతు రక్తం ఎక్కించలేదు, కోతు గుండె ఎడతలేదు. కానీ ఎక్కడి నుండి పుట్టారని చెప్తున్నారు? కోతు నుండి పుట్టారు. ఇప్పటికీ చాలా మంది ఇదే నమ్ముతున్నారు. మనుషులందరూ కోతులో నుండి వచ్చారు. మనుషుడు కోతులో నుండి రాలేదు. మొదట మనుషుడైనా ఆదాములో నుండి వచ్చాడు. ఆదామును ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆదాము తప్పు చేశాడు. ఆదాములో నుండి వచ్చిన మనం అందరం, ఆదామును బట్టి మనందరం పాపులుగా చేయబడ్డాం. కాబట్టి నువ్వు ఎంత మంచోడువైనా, ఎంత నీతిమంతుడువైనా, ఎన్ని నీతి కార్యాలు చేసినా నువ్వు మాత్రం పాపివే. ఆ పాపం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మరణంలోనికి తీసుకుని వెళ్తుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ఏమయ్యాడు? లేపబడ్డాడు. యేసు ప్రభు లేపబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు నమ్మిన మనందరూ ఎక్కడ లేము? పాపము లేను. అంటే యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజు తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతున్నారో వారు పాపంలోంచి విడుదల పొందుతున్నారు. ఆమేన్. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజు తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతున్నారో వారు పాపంలో ఏమవుతున్నారు? విడుదల పొందుతున్నారు. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని ఎవరైతే నమ్మడం లేదు వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు? పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నామంటే పాపం వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? మరణం. అంటే రేపు పొద్దున్న నీకు ఏమొస్తుంది? మరణం వస్తుంది. అలాగంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలా వెంటనే కౌంటర్ ఏమొస్తుంది అంటే మరి అయితే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చనిపోరా అని అంటే వినాలి. యేసుప్రభుని నమ్మిన వారు చచ్చిపోతారని బైబిల్లో లేదు. యేసుప్రభు నమ్ముకున్న వారు నిద్రిస్తారని బైబిల్లో ఉంది. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నమ్ముకున్న వారు చనిపోరు. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఏమవుతారు? నిద్రిస్తారు. నిద్రించడం అంటే అర్థం ఏంటంటే మరలా ఏదో ఒక రోజు తిరిగి లెగిస్తారు. ఆమేన్. ఇది కొంత మీకు ఆలోచించవలసిన విషయం. సరే, వచనం చూపిస్తాను రండి. మత్తయి సువార్త ముందు కొంత వెనక ముందు వచ్చారు కదా, ముందు ఆ వచనం చదివి ఇక్కడికి వద్దాం. మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం మరలా చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను. అంటే యేసు ప్రభు లేవకపోతే విశ్వాసం వ్యర్థమయ్యేది. రెండు, విశ్వాసులందరూ ఎక్కడుండేవారు? పాపంలోనే ఉండేవారు. ఆ నెక్స్ట్ 18వ వచనం, క్రీస్తునందు ఉన్న వారందరూ ఏమయ్యేవారు? నిద్రించిన వారందరూ ఏమయ్యేవారు? నశించేవారు. అంటే యేసు ప్రభు కానీ లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమయ్యేది. రెండు, మనం ఇంకెక్కడుండేవారు? పాపంలో ఉండేవారు. మూడు, మనందరూ ఏమయ్యేవారు? నిద్రించిన వారంటే ఎవరు? ముందు చనిపోయిన వారు అందరూ ఏమయ్యేవారు? నశించేవారు. యేసు ప్రభు లేచాడు కాబట్టి మన విశ్వాసం ఏం కాలేదు? వ్యర్థం కాలేదు. యేసు ప్రభు లేచాడు కాబట్టి మనం ఎక్కడ లేము? పాపంలో లేము. యేసు ప్రభు లేచాడు కాబట్టి మనం ఏమవ్వం? అక్కడ ఏమని చదవండి. నశించము. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు లేచాడు కాబట్టి ఒకటి, మన విశ్వాసం వ్యర్థం కాలేదు. రెండు, మనం పాపంలో లేము. మూడోది, మనం ఏం కాము? నశించము. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నశించవు. అంటే నాశనం అనేది మనకు లేదు. అసలు యేసు ప్రభు నమ్మిన పిల్లలకి నాశనం అనేది లేదు. నశించడం అనే అనుభవమే లేదు. ఎందుకు లేదంటే మన ప్రభు సమాధిలో నుండి లేచాడు.
యేసు ప్రభు సిలువేయబడక ముందు ఇలా చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తానని చెప్పగానే కొందరు ఆ కాలంలో ఉన్న శాస్త్రుల పరిచయాలు ఏమన్నారంటే, నిజంగా ఈ వంచకుడు సమాధి చేయబడిన తర్వాత అందరూ నిద్రపోతుండగా శిష్యులందరూ వచ్చి అతను తీసుకొని వెళ్ళిపోయి లేచాడని తప్పుడు ప్రచారం చేస్తారు, కాబట్టి మీరు కొంతమందిని మనుషులను సమాధి దగ్గర పెట్టండి అని చెప్పారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆయన సమాధిలో ఆదివారం తెల్లవారుజాము లేచిపోయాడు. లెగిసిపోయిన తర్వాత ఈ విషయం కాస్త తీసుకెళ్లి శాస్త్రుల పరిచయాలు ఎవరైతే పెద్దలు తలకాయలు ఉన్నాయో ఆ పెద్ద తలకాయల దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మేము నిద్రిస్తుండగా ఏదో ఒక వెలుగు వచ్చింది, మేమందరూ చాలా మత్తులోకి వెళ్ళిపోయాం, మేము చచ్చిన వారమే అయిపోయాం. ఆ వెలుగు రాగానే ఆ సమాధికి ఏదైతే రాయి పెట్టారో అది పక్కకు దొర్లించబడింది, ఆయన లేచి వెళ్ళిపోయాడని చెప్పాడు. వెళ్ళిపోయాడని చెప్పగానే వెంటనే ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకండి, మీరేం చేస్తారంటే మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మేము ఇస్తామని ద్రవ్యం పెట్టి ఆ సమాధి దగ్గర ఉన్న వాళ్ళందరూ కొనేశారు. ఏమని? యేసు ప్రభు మేము నిద్రపోతుండగా యేసు ప్రభు యొక్క శిశువులు వచ్చి ఈయన సమాధిని ఎక్కడికో, ఈ శవాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు తప్ప ఆయన తిరిగి లేవలేదు అని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం తీసుకొచ్చారు? ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చారు? ఆ కాలంలో ఉన్నవారు డబ్బులు ఇచ్చి సత్యాన్ని ఏం చేయాలనుకున్నారు? అనగదొక్కేద్దాం అనుకున్నారు. వాస్తవాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? అనగదొక్కాలనుకున్నారు కదా. అప్పటికి ఆ డబ్బులు తీసుకున్న వారు ఊర్లోకి వెళ్ళేలా చెప్పారు, యేసు ప్రభు తిరిగి లేవలేదు, మేమందరం నిద్రపోతుండగా ఆ 12 మంది శిష్యులు ఉన్నారు చూసారా, వాళ్ళు వచ్చి రాయి పక్కకి నెట్టేసి యేసు ప్రభుని తలకు చేత పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు లేచిపోయాడని ఒక తప్పుడు ప్రచారం చెప్పి అనేకులు భ్రమపరుస్తున్నారు అని చెప్పారు. అంటే సత్యాన్ని ఏం చేశారు? వీళ్ళు అసత్యం చేసేసారు కదా. ఇదే విషయం యెరూషలేము ప్రాంతం అంతా వెల్లడైపోయిందంట. కానీ విచిత్రం చెప్పనా, సత్యాన్ని మూసేద్దాం అనుకున్నారు కానీ ఆ సత్యం ఈరోజు 7 వరకు వచ్చేసింది. ఎక్కడ మోద్దాం అనుకున్నారు? యెరూషలేములో మోద్దాం. యెరూషలేములో మూయాలనుకున్న సత్యం 7 ప్రాంతం వరకు వచ్చేసింది. అంటే సత్యాన్ని ఏం చేయలేరు? ఆపలేరు. సత్యాన్ని ఎవరు మూయలేరు, వాస్తవాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ మూయాలనుకుంటే మనం అవివేకులైపోతాం. అర్థమైందా? అర్థమలేదా? సత్యానికి మనం సహకారులుగా ఉంటే ఆశీర్వదించబడతాం. ఆమేన్ చెప్పండి. సత్యాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా దానివల్ల కలిగే పర్యవసానం మనం అనుభవించాలి. ఒబేదేము అనే ఒక ఆయన మందసం, అతను ఒక అన్యుడు, మందసం తన ప్రాంతానికి వచ్చినప్పుడు తన ఇంటిలోనికి ఆహ్వానిస్తాడు. మందసాన్ని తన ఇంటిలోనికి ఆహ్వానించిన వెంటనే 3 నెలల్లో అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడని ఉంది. ఇల్లు విషయంలో, వ్యాపార విషయంలో, పాడి విషయంలో, పంట విషయంలో అతను అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని నెలల్లో? 3 నెలల్లో. అంటే సత్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ప్రభుని ఎవరైతే స్వీకరిస్తారో, వాస్తవాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. సత్యాన్ని మనం తొక్కాలనుకుంటే, వినండి నేను ఒక మాట చెప్తాను, సత్యాన్ని మనం ఎంత తొక్కాలనుకున్నా, వాస్తవాన్ని ఎంత తొక్కాలనుకున్నామో అది ఉన్న కొద్దికి పైకి లేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. బంతిని ఎంత గట్టిగా కొడితే లేస్తుంది పైకి? నువ్వు ఎంత కోపంతో కొట్టే కొలది అది పైకి లెగిస్తుంది. అవునా కదా? అలాగే ప్రభుని గూర్చిన సువార్త ఎంత ఆపాలనుకుంటున్నామో అంత విస్తరించబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అసలు నాలుగు దిశల అంటే మీరు తూర్పుకి వెళ్ళండి, పరమటికి వెళ్ళండి, ఉత్తరానికి వెళ్ళండి, దక్షిణానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని అంగీకరించిన వారు కనబడతారు. కానీ యెరూషలేములో సత్యాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? మూసేద్దాం అనుకున్నారు. మనుషులు మూసేసినా దేవుడు తెరిచిన ద్వారం ఇది. దీన్ని ఎవరు మూయలేరు. ఈ ద్వారంలోనికి వస్తే నీకు క్షేమం కలుగుతుంది. ఈ ద్వారంలోనికి వస్తే నీకు నెమ్మది కలుగుతుంది. ఈ ద్వారంలోనికి వస్తే నీకు ప్రభు క్షేమాన్ని ఇస్తాడు. ఆమేన్. అనేక మంది ద్వారం గుండా ప్రవేశించుదురుగాక. ప్రభు ఇలా చెప్పాడు, నేనే ద్వారమును అని అన్నాడు. అంటే ఈ ద్వారం గుండా ప్రవేశిస్తే నీకు క్షేమం కలుగుతుంది. అంటే యేసు ప్రభు అనే ఒక సత్యాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? మూసేద్దాం అనుకుంటే అయ్యిందా? అవుతుందా? ఎప్పటికీ కాదు. అలాగే ప్రభుని నమ్ముకుని నిన్ను మూసేద్దాం అనుకోవడం కూడా ఎవరి వల్ల కాదు. ఆమేన్ చెప్పండి. ప్రభులో ఉన్న నిన్ను ఎవ్వరు నశింపజేయడం కూడా ఎవరి వల్ల కాదు. మనకు తెలియక, వినండి, దేవుని పిల్లలమైన మనం కూడా మనం తెలియక కొన్ని సందర్భాల్లో ఇలా అన్నా నేను ఏమనుకోకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరో ఏదో చూసినంత మాత్రాన, ఎవరో ఏదో అన్నంత మాత్రాన మన కొన్ని సందర్భాల్లో మన వ్యాపారం బాగోకపోతే ఏం చేస్తారు? మన వాళ్ళు పెట్టి మీద ఉప్పు దిప్పు పాడేస్తున్నారు. కొంతమంది ఏం దిప్పు పాడేస్తున్నారు? అమ్మ అర్థమైంది నేను చెప్పింది? అంటే వాళ్ళ ఆలోచన ఏంటి?
ఏ అక్కో మొత్తం మీద కొల్లు నా వ్యాపారం మీద పడిపోయింది. ఏ అక్కో ఏదో నేను ఏదో వస్తువు తెచ్చినప్పుడు ఎవరో చూసేశారని ఏదో అన్న ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ నేను మాట చెప్తున్నాను, అసలు ఎవరు చూసినా ఎవరు దిష్టి పెట్టినా ఏం పెట్టినా ఏది నిన్ను నశింపజేయవు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం ఏం కాము, నశించమంటే నీకేమి లేదు, నశించవంటే అర్థం ఏంటి? ప్రభువునే, ఆయన సత్యాన్ని, ఆయన వాస్తవాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు? మనుషులు ఆపలేకపోయారు కదా. అంటే నిన్ను కూడా ఎవరు ఏం చేయలేరు, నిన్నెవ్వరు ఆపలేరు, నిన్నెవ్వరు నశింపజేయలేరు. ఒక మాటలో చెప్తున్నాను, వీళ్ళ వల్ల మేము చెడిపోయామని అనేటట్లుగా ప్రభు చేయడు, వీళ్ళ వల్ల మేము నష్టపోయాం అనేటట్లుగా ప్రభు చేయడు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఎలా చేయడం వల్ల మేము ఎలాగైపోయామన్నట్టుగా చేయడు. ఎందుకంటే అసలు నాశనం అనేది అడ్రస్సే మన దగ్గర లేదు. ఎందుకు? మన ప్రభు లేచాడు కాబట్టి మనకేమి లేదు, చెప్పాలా? మన ప్రభు లేచాడు కాబట్టి మనకేమి లేదు, నాశనం లేదు, అంతము లేదు. ప్రభు స్తోత్రం. కాబట్టి నువ్వెప్పటికీ నశించవు. ఆమేన్ చెప్పండి. నువ్వెప్పటికీ ఏమవో, నశించవు. అంటే మరి 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నశించనా? నేను చెప్తున్నాను, 60-70 సంవత్సరాలైనా కూడా నువ్వు నశించవు. ఎందుకు? అసలు నీకు ఎండింగ్ అనేదే లేదు. మీకు మాట చెప్తాను, బైబిల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనే వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పటి వారు వాళ్ళు? అసలు ఎప్పుడో అబ్రహాం అంటే బైబిల్ యొక్క చరిత్రకి ఎప్పుడో పూర్వం ఉన్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన టైంలో ఏం చెప్పాడు చెప్పనా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎప్పటికీ సజీవులై ఉన్నారని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త లూకా సువార్త చదవండి ఫస్ట్. లూకా సువార్త 20వ అధ్యాయం 37వ వచనం చూడండి. 20వ అధ్యాయం 36 నుంచి చదువుదాం. లూకా సువార్త 20వ అధ్యాయం 36. వారు పునర్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారిక ఏమవరు అంటే ఏమి లేదు, చావు లేదండి. అసలు వారిక చావరు. పొదను గూర్చిన భాగములో ప్రభు ఇలా చెప్పాడంట, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడనని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు అనండి. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా ఏం చేస్తున్నారు అంటే, మోసే అనే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడే టయానికి నువ్వెవరవయ్యా అని అడిగాడు మోసే. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా ప్రభువా, అసలు నువ్వెవరు అని అంటే ఇలా చెప్పాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని అని చెప్పాడు. ఎవరితో? మోసేతో. కొండ మీద పొదలో మాట్లాడాడు కదా. అప్పటికి అబ్రహాం ఏమయ్యాడు? చనిపోయాడు. అప్పటికి ఇస్సాకు ఏమయ్యాడు? చనిపోయాడు. అప్పటికి యాకోబు ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని చెప్పాను. నేను సజీవులకే దేవుడు కానీ నేను మృతులకు దేవుడని కాను. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనేవారు లోకము దృష్టిలో ఏమనుకుంటున్నారు? చనిపోయారు, సమాధి చేసి వచ్చేసాం, ఇంకా అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు అని అనుకుంటున్నారు కదా. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు లేకపోవడం కాదు, వాళ్ళు ఎప్పటికీ సజీవులే అని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే సమాజం ఏమనుకుంటుంది? అబ్రహాం లేడు, ఇస్సాకు లేడు, అలాగే యాకోబు లేడు అని అనుకుంటున్నారు. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు, నేను సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడను కాను. అంటే అర్థమైంది, అబ్రహాం ఎప్పటికీ సజీవుడే, యాకోబు ఎప్పటికీ సజీవుడే, ఇస్సాకు ఎప్పటికీ సజీవుడే, నువ్వు ఎప్పటికీ సజీవుడివే. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎప్పటికీ సజీవుడమే. అంటే యేసు ప్రభు నమ్మిన వారు మరి కన్నుమూయమా అంటే నేను చెప్తున్నాను, మనకి మరణం రాదు, మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర అంటే అర్థం ఏంటంటే కొద్ది కాలం మాత్రమే మన భూమిలోకి వెళ్తాం. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒక రోజున మరలా మనం తిరిగి లేపబడతాం. ఎందుకు లేపబడతాం? దానికి మూలమేంటి? మన కొరకైన సమాధిలో నుండి తిరిగి లేచాడు. అది నమ్మడానికి మనందరికి ఏమిచ్చాడు? ఆధారం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఒక రోజున తిరిగి లెగిస్తారు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఒక రోజున మనం కన్ను మూసిన మరలా లెగిస్తాం. కానీ పాపములో ఉన్నవారు
లేవలేరు. పాపములో ఉన్నవారు లేవలేరు, కానీ ప్రభువులో ఉన్నవారు లెగిస్తారు. ఇది నిజమా అని అంటే నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన పౌలు గారు ఇదే వర్తమానాన్ని పౌలు గారు చెప్తుంటే ఒక ఆయన వచ్చి అంటాడు, అసలు చనిపోయిన వాళ్ళు ఎలా లెగిస్తారండి, నాకు అర్థం అవ్వలేదు. చనిపోయిన వాళ్ళు కదా, సరే చనిపోయారు, చనిపోయిన తర్వాత శరీరం పురుగులు తినేసింది, దుమ్ములు మట్లో కలిసిపోయాయి, ఇవన్నీ మట్లో కలిసిపోయాయి కదా, పురుగు తినేసి మొత్తాన్ని తినేసే కదా, మళ్ళీ ఇతను ఎలాగూ లెగిస్తాడని ఒక ఆయన పౌలు గారి దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు పౌలు గారు ఏమి బుర్రగోక్కుని అవును కదా అని అనలేదు. ఎన్ని ఏమన్నాడు తెలుసా, నేను మాట అడుగుతున్నాను కదా, ఈ చెట్టు ఎలాగొచ్చిందని అడిగాడు. ఇదేంటి అని అన్నాడు. చెట్టు, ఈ చెట్టు ఎలాగొచ్చిందని అన్నాడు. విత్తనం ద్వారా వచ్చింది. సరే నువ్వు విత్తనం నాటావా చెట్టు నాటావా అని అడిగాడు. చెట్టు నాటావా విత్తనం నాటావా అని అడిగాడు. అడగగానే అప్పుడు ఆయన అన్నాడు, విత్తనం వేసానండి అని అన్నాడు. మరి విత్తనం వేస్తే ఈ విత్తనంలో ఇంత చెట్టు ఉంది కదా, విత్తనం ఎంత ఉంది, కానీ విత్తనంలో చెట్టు ఎంత ఉంది? అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, చింత చెట్టు కింద కూర్చున్నప్పుడు చింత చెట్టు ఎంత పెద్దది ఉంటుంది? అంత పెద్ద చింత చెట్టు కూడా ఇంత విత్తనంలోంచి వచ్చింది. మీకు అర్థమైందా? అసలు ఆ విత్తనం ఎక్కడికి వెళ్ళింది? భూమిలోకి వెళ్ళింది. భూమిలోకి వెళ్ళి ఏమైంది? చచ్చిందా లేదంటే అలాగే ఉందా? అంటే భూమిలోకి వెళ్ళి నా చిన్న విత్తనం చచ్చింది కాబట్టే మహావృక్షం వచ్చింది. ఇది మీకు అర్థమైతే, అలాగే ప్రభు నమ్మిన వారందరూ కూడా విత్తనం వలె భూమిలోకి వెళ్తారు. యేసు ప్రభు మరలా ఆయన కడబూరం ఓదగా ఆయన మరలా వచ్చినప్పుడు విత్తనముగా నాటబడి భూమిలో ఉన్న మనము ఒక మహావృక్షముగా మహిమ దేహముతో లేపబడబోతున్నాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. విత్తనములో ఎంత గొప్ప పాఠం ఉందని చెప్పాడు పౌలు గారు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారు ఏమవరు అని అర్థం. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఏమవరు? మరణించరు. ఇంకా చెప్పండి, నశించరు అని అన్నాడు. ఏమవరు? నశించరు అంటే ఏదో ఒక రోజున ఏమవుతున్నారు? తిరిగి లెగుస్తున్నారు. ప్రభు స్తోత్రం. అంటే మనందరం ఒక రోజున ఏమవబోతున్నాం? తిరిగి లేపబడబోతున్నాం. మీకు ఒక మాట చెప్తున్నా, అసలు ఇప్పుడు ప్రభు వచ్చే టైం, ఇప్పుడు ప్రభు రెండవ రాకడలో, ఇప్పుడు ప్రభు త్వరగా వచ్చే టైం కదా. మీకు ఎలా చెప్తున్నానంటే, ప్రభువే చెప్పాడు, నేను వచ్చే సమయంలో అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయని చెప్పాడు. యుద్ధములు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తాయి, యుద్ధాలు జరుగుతాయి అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనం ఏమి గుర్తించవచ్చు అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలా. ప్రభు త్వరగా వస్తే, ఒకవేళ ప్రభు ఈ రాత్రి వచ్చాడు అనుకోండి, ఆయన ఎంత విశ్వాసం ఉంచుని మనందరం మీరు అలా ఉండగానే మహిమదేహాలు ధరించుకొని ప్రభు వెళ్ళిపోతారు. అలా ఉండగానే ఇప్పుడు మా అక్క ఏమనుకుంటుందంటే, ఇంటికి తాళం ఎక్కలేదు, ఇంటికి తాళం వేసామా, ఏసీ కట్టామో లేదో, ఫ్రిడ్జ్ కట్టామో లేదో అని బాధపడవలసిన పని లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఉదయం సీటు కట్టాలని భయం కూడా భయం లేదు. ఎందుకు? ఒకవేళ ప్రభువేగాన మహిమలోనికి వచ్చి కడబోర ఓదగా మనం అందరూ ఏమవుతాం? కన్ను రెప్పపాటులో మనము ఎత్తబడతాం కదా. ఆల్రెడీ మరి ఇప్పటికే చాలా మంది ఏమయ్యారు? ప్రభు నమ్మిన పిల్లలు కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు కదా. వాళ్ళు ఏమవుతారు అని అంటే, ఆ మట్టిలో వారి దేహాలు ఏమయ్యాయి? కలిసిపోయాయి. మట్టికి మట్టి, దుమ్ముకి దుమ్ము ఏమైంది? కలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రభు శబ్దం వినగానే ఎక్కడ ఉన్నా సరే, ఆ ఎముకు ఎక్కడున్నా, ఆ దుమ్ము ఎక్కడున్నా, ఏ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి దుమ్ము ఖచ్చితంగా రావాల్సిందే. వస్తాయి వెంటనే వారు కూడా ఏం ధరించుకుంటారు? మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే ప్రభు వచ్చినప్పుడు మనందరం ఆయనతో ఉండబోతున్నాం. సమాధిలో ఉన్న వారందరూ మరి తిరిగి లేపబడబోతున్నారు. నేను ఎలా నమ్మాలి అని అంటే, ఇది నువ్వు నమ్మడానికి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఇది నమ్మడానికే. సరే ఏమంటావంటే, ఏదైనా ఒక రుజువు ఉండాలి కదా అంటే, అవును, ఆ రుజువే ప్రభు చూపించాడు. మొట్టమొదటిగా లేవడానికి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తుని లేపాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం చూస్తున్నప్పుడు ఇలా నమ్మాలి. ఏమి నమ్మాలంటే, ప్రభు లేచాడంటే ఒకరోజు నేను కూడా లేగిస్తాను. ప్రభుకి స్తోత్రం. అంటే ప్రభు లేచాడు కాబట్టి మన విశ్వాసం ఏం కాలేదు? వ్యర్థము కాలేదు. కాబట్టి మనం ఎక్కలేము, పాపములో లేము. కాబట్టి విశ్వాసం ఏమవడు? ఎప్పటికీ నశించడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వారికి నాశనం అనేది లేదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకు అని అంటే, ఒక రోజున మనం కన్ను మూసినా మన నిద్రలోనికి వెళ్తాం, కానీ మనం ఎవరు శాశ్వతముగా నశించము. ఒక రోజున ప్రభు శబ్దం వినగానే సమాధులు ఉన్న వారందరూ తిరిగి లెగిస్తారు. ప్రథమ ఫలముగా ఎవరు లేచారు? మొట్టమొదటి ఎవరు లేచారు? మన ప్రభు లేచాడు. అది నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు కూడా త్వరలో లేవబోతున్నావు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఆనందంగా ఉంది? అది త్వరగా జరుగును గాక. ఏం త్వరగా జరగాల?
ప్రభు త్వరగా, ఇప్పుడు ఎలా అన్నాం అనుకోండి, అయ్యి బాబు ప్రభు వచ్చేత ఎలాగండి, ప్రభు వచ్చేత ఎలాగండి. మరి చాలా మంది ఇలా అనేస్తున్నారండి, ఏమని బాబు ప్రభు వస్తే అలా ఎవరు ఎత్తబడతారో, ఎవరేమైపోతారో అని అంటున్నారు కదండి. అసలు నేను ఎత్తబడతాను లేదా, నాకేముండిపోయింది, డౌట్ ఉండిపోయింది అని అనుకుంటున్నారు చాలా మంది. అంత ఎందుకండి, యేసు ప్రభుని నమ్మిన వారు అందరూ ఆయన లేచాడు కాబట్టి ఎక్కలేరు, పాపంలో లేరు కదా. నేను పాపంలో లేనని సత్యం నమ్మిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు రాకడ కొరకు కనిపెడతారు. చాలా మంది ఇంకేమనుకుంటున్నారు, నేను పాపంలోనే ఉన్నాను అనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు, బాబు ప్రభు నువ్వు అప్పుడే రాకు, నేను మార్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మార్చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇజిల్ ఇస్తాను, అప్పుడు వచ్చే ఇవన్నీ మార్చేసుకున్న తర్వాత అప్పుడు నేను సైకి ఇస్తాను, అప్పుడు ఎప్పుడు అవుతుందండి ఇది అవుతుంది అవే పని. అసలు నేనేమంటానంటే ఇవన్నీ మార్చేసుకోవడం కాదు, అసలు నేను పాపిని కాదని సత్యం నీకు అర్థమైతే, యేసు ప్రభుని నమ్మిన నేను ఆయన రక్తం చేత నీతిమంతునయ్యానని సత్యం నీకు అర్థమైతే, ఖచ్చితంగా ఆయన రాకడ కొరకు ఏం చేస్తావు, ఎదురు చూస్తావు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావంటే ఆయన నాకు బహుమానం తేబోతున్నాను నిరీక్షిస్తావు. ఆ నిరీక్షణలోంచి పరిశుద్ధంగా జీవించడం అనేది నీకు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన వస్తే నేను ఎత్తబడతానో లేదో అన్న దాంట్లో నీకేం కలగదు, నిరీక్షణ లేదు. ఆయన వస్తే నేను ఎత్తబడతాను లేదు అన్న దాంట్లో నీకేం కలగదంటే పరిశుద్ధంగా జీవించడం అనే అనుభవం ఎప్పటికీ కలగదు. మీరు ఎలా చెప్తున్నారని అంటే నేను ఒక వచనం చూపిస్తాను రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, చివరిగా ఈ వచనం చెప్పి ముగిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం ఎవరము, దేవుని పిల్లలమై ఉన్నాం. మనకి ఏమవుదుమో అది ఇంకాను ఏమవుదామంటే ఏంటి, అసలు ప్రభు వచ్చినప్పుడు ఏ దేహాన్ని మనకి ఇస్తాడో అది ఇంకేమవలేదు, అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. కానీ ఆయన మాత్రం ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నాడో అలా ఉన్నట్లుగానే ఆయనను మనం ఏం చేస్తాం, చూస్తామా, డౌట్ ఏమైనా ఉందా, ఆయనను మనం చూస్తాము గనుక ఆయనను పోలి, అంటే ఆయన వచ్చినప్పుడు నేను ఎలాగుంటానన్నది మనకి ఇంకా తెలీదు, ఆయన వచ్చినప్పుడు నేను ఎలా మార్చబడతానన్నది మనకి ఇంకా ప్రత్యక్షం కాలేదు. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆయనను మనం ఏం చేస్తాం, చూస్తాం, అంటే ఆయనను మనం ఎదుర్కొంటామని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణను పెట్టుకొనినా, ఏ నిరీక్షణ, రేపు ప్రభు రాబోతున్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, నేను పాపంలో లేను, యేసు ప్రభు వస్తాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూస్తానని ఎవరైతే నిరీక్షణ పెట్టుకున్నారో ఆ నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తారట, ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను కూడా ఏం చేసుకుంటారు, అంటే రేపు యేసు ప్రభు వస్తే నేను ఆయన చూస్తానని ఎవరైతే నిరీక్షిస్తున్నారో వాళ్ళందరికీ ఏం కలుగుతుంది, పవిత్రత అనండి, పవిత్రత, పరిశుద్ధమైన జీవితం అనండి, పరిశుద్ధమైన జీవితం ఎప్పుడు కలుగుతుంది, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా లేదో అన్న డౌట్లోంచి కలుగుతుందా, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు ఎత్తబడతానన్న అనుభవంలోంచి కలుగుతుందా. సీనన్న ఏ అనుభవంలోంచి కలుగుతుంది అంటున్నా, ఇక్కడ ఉన్నావా, నేను చెప్పి మరలా చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూస్తాం అని నమ్మిన వారికి పవిత్రమైన ప్రవక్తన, పరిశుద్ధమైన జీవితం కలుగుతుందా అని అన్నాడు. ఇంకో భాగం ఏంటంటే అసలు ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతానో లేదో, ప్రభు వచ్చినప్పుడు నన్ను వదిలేస్తాడేమో. ఎందుకు ఇలా రాయబడింది బైబిల్లో, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుదురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు ఒకే మంచం మీద ఉందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారని ఆ వచనాలు తీసుకుని ఏం చెప్తున్నారు చాలా మంది, అసలు నువ్వు ఎత్తబడతావా విడబడతావా అని అంటున్నారు. ఎవరిని పట్టుకొని, విశ్వాసం పట్టుకొని. అసలు యేసు ప్రభు లేచాడంటే విశ్వాసం ఎక్కడ లేడు, పాపంలో లేడు. పాపంలో లేడంటే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసం ఏమవుతాడు, ఎత్తబడతాడు. ఈ సత్యం నమ్మితే అప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే జీవితం కలుగుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? చాలా మంది ఏమి నమ్ముతున్నారు, ఇంకా నేను ఎక్కడున్నాను, పాపంలో ఉన్నాను. పాపంలో ఉన్నానంటే ఇప్పుడు యేసు ప్రభు రావాలని కోరుకుంటానా, వద్దని కోరుకుంటానా?
నేను ఇంకా పాపంలోనే ఉన్నాను అనుకుంటే యేసుప్రభా నువ్వు త్వరగా వచ్చి అంటానా, యేసుప్రభా అప్పుడే రాకు నేను ఇంకా మార్చుకోవాల్సి ఉన్నాయి అంటానా? పినిగారు నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను అని అనుకుంటే యేసుప్రభు త్వరగా రమ్మంటానా వద్దంటానా అంటున్నాను. చీనన్న వద్దంటాను. ఎందుకు? నువ్వు అప్పుడే రాక ప్రభా, నేను కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడనుక ప్రభు. సంవత్సరమా? అబ్బా లేదు ప్రభా. 2 సంవత్సరాలా? లేదు ప్రభా. 10 ఏమన్నా? 10 అయినా ఎందుకండి, ఇప్పుడు 20, 30 అయినా ఆ ప్రవర్తన అనేది మార్పు రాలేదు కదా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు కాదు, మన విశ్వాసులు ఏముందో ఎక్కడ లేరు? పాపంలో లేరు. పాపంలో లేని ప్రతివాడు రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేపబడతాడు, ఆయనతో పాటు మహిమలోకి వెళ్తాడు. ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడికి ఏ ప్రవర్తన వస్తుంది? పరిశుద్ధమైన ప్రవర్తన. ఎంతకాలం ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతానో లేదో అన్న డౌట్లో నీకు పరిశుద్ధమైన ప్రవర్తన, మంచి జీవితం అనేది కలగలేదు. కానీ రాత్రి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు లేచాడు కాబట్టి నేను ఎక్కలేను, పాపంలో లేను. ప్రభు లేచాడు కాబట్టి నేను ఎప్పటికేమవను, నశించను. ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు ఉంటాను అన్న నిరీక్షణ కలిగితే ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవించడం అనే అనుభవం నీకు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతానో లేదో అన్న డౌట్లో నువ్వు ఉన్నంతకాలం నీకు పరిశుద్ధమైన ప్రవర్తన అనేది కలగదు. సరే, మీరు ఎలా చెప్పగలుగుతారంటే, ఒకసారి మీ గుండెల మీద ప్రభు నమ్మిన వారు ఉన్నారు కదా, మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, నేను ఎత్తబడతాను లేదన్న డౌట్ మీలో ఉందా లేదా? రేపు ప్రభు వస్తే నేను వెళ్తానో లేదో ఎందుకు చెప్పు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు మనకి? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదని చెప్పగానే ఆ పాస్టర్ గారు 2 కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మనం కూడా కింద ఉండి అయ్యో ప్రభు నేను వెళ్తానో లేదో నాకు తెలీదు ప్రభు. అలా అనుకున్నంతకాలం నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి పరివర్తన జరుగునుగాక. మీలో ఆత్మప్రభు ఆ ఉన్నతమైన అనుభవాలకు ప్రభు మిమ్మల్ని తిప్పునుగాక. ఎందుకంటే ప్రభు వస్తాడు, ఎందుకంటే ఆయన లేచాడు. నేను ఎక్కలేను, పాపంలో లేను. ఆయన లేచాడు కాబట్టి నేనేమవను, నశించను. రేపు ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. సువార్తను అంగీకరించిన ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. యేసు ప్రభు నమ్మిన, యేసు సువార్తను ప్రకటించిన సేవకులు రక్తము తడిచిన భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. అప్పుడు లోకం మీదకి ఉగ్రత వచ్చే సమయానికి నిన్ను ప్రభు అలా తీసుకుని వెళ్ళిపోతాడు. లోతు సొదొమ పట్టణంలో ఉన్నంతకాలం సొదొమ పట్టణం మీద ఒక గంధకము కూడా పడలేదు. లోతు బయటకు వచ్చాడు, అగ్ని గంధకాలు ఆ భూమి మీద కురబడ్డాయి. రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే దేవుని సేవకులను చంపిన రక్తం ఈ భూమి మీద ఒలికించారు. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత వచ్చే టైంలోగా ఆ నాశనంలో నిన్ను పడకుండా ఆయన తప్పిస్తాడు. అంటే ప్రభు నమ్మిన వారు, ఆయన లేచాడని నమ్మిన వారు పాపంలో లేరు, ఆయన లేచాడని నమ్మిన వారు ఏమవరు, నశించరు. అంటే ఈ భూమి మీదకి వచ్చే ఉగ్రతలో నువ్వేమవో, నశించవు. అప్పటికి ప్రభు నేనేం చేస్తాడు, నేను ఆయనతో ఉండడానికి తీసుకొని, అంటే ఒక్కసారిగా మనం అలాగ వెళ్ళడం, ఈ లోకం మీదకి ఉగ్రత రావడం. అర్థమైందా? అంటే ప్రభు నమ్మిన వారు ఏమవరు, నశించరు. రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఎవరితో ఉంటాం, ప్రభుతో ఉంటాం. ఈ నిరీక్షణ కలిగిన వాడు పరిశుద్ధముగా జీవిస్తాడు. ఆమేన్. ఈ నిరీక్షణ కలిగిన వాడు మంచి జీవితం కలుగుతుంది. ఈ నిరీక్షణ ఉంటే నేను ఒక మాట చెప్తాను, ఈ నిరీక్షణ మీరు పెట్టుకోండి. ఒకటి నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి. చాలా సందర్భాల్లో ప్రభు ఎదురు మోకరించి ఇలా అడుగుతున్నాను, ప్రభువా ఈ బలహీనత నాలోంచి తీసే, ఈ విషయం నన్ను దూరం చేయి, లేదంటే దీన్ని నేను జయించలేకపోతున్నాను. మనం చాలా సందర్భాల్లో ప్రభు ఎదురు మోకరించి ఏడుస్తున్నాం కదా. నేను ఎలా అంటున్నాను, ఈ నిరీక్షణ పెట్టుకోండి, వాటి నుంచి దేవుడు మీకు విడుదలిస్తాడు. ఈ నిరీక్షణ ఉంటే చాలు, ఏది నిన్ను బంధించలేవు. ప్రతి బంధకం అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా నువ్వు ఏడ్చుతున్న ఏదైతే ఇది నేను జయించలేకపోతున్నాను, మనం ఎలా ఫీల్ అవుతామండి. ఏమని చెప్పినా ఈ రోజు నుంచి ఈ మాటల విషయంలో నేను బాగా ఉండాలి ప్రభా, లేదంటే ఆలోచన విషయంలో బాగా ఉండాలి ప్రభా, నేను తొందరపడి ఇలా మాట్లాడేస్తున్నా, తొందరపడి వీటికి ఇలాగ వెళ్ళిపోతున్నానని చాలా రోజులు మన గదిలో కూర్చొని ఏడుస్తున్న రోజులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. అంటే నేను జయించలేకపోతున్నా బాధపడుతున్నా కదా. అంటే ఆ బాధ నీకు ఎందుకు కలుగుతుంది? అసలు రేపు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను లేదన్న అనుమానంలోనే. అసలు రేపు ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతానన్న విషయం, ఆ నిరీక్షణ నీకుంటే ఆ నిరీక్షణలో నుండి జీవితం నీకు కలుగుతుంది. నిరీక్షణలోంచి ఎప్పుడైతే జీవితం కలుగుతుందో ఆ జీవితం ప్రతి బలహీనతను జయించి నువ్వు జీవించగలుగుతావు. మీకు మాట చెప్పనా, ఇలా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఏంటో చెప్పనా, అసలు నేను నోరు అదుపు అవ్వడం అనేది నా వల్ల అవదనుకున్నానండి, దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఈ అక్కండి అన్ని విషయాలు పర్లేదని, కానీ నోరు విషయంలో చాలా అని అంటారు కదా చాలా మంది, దాని విషయంలో మీకు విజయం కలుగుతుంది.
ఈ వ్యక్తి అంటే అన్ని పర్వాలేదండి, కానీ ఒక విషయంలోనే, ఆ విషయంలో నీకు విజయం ఇస్తాడు. ఈ వ్యక్తి అన్ని పర్వాలేదండి, ఈ విషయంలో చాలా బలహీనుడు అండి, ఆ విషయంలో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఎప్పుడు అని అంటే అసలు ఆయన వచ్చినప్పుడు నేను ఆయన బిడ్డని, ఆయనతో ఉంటాను నిరీక్షణ కలుగును గాక. ఆ నిరీక్షణలో నుంచి జీవితం అనేది మనలోనికి కలుగుతుంది. ఆ జీవితం ఎప్పుడైతే మనలో కలిగిందో ప్రతి పాపాన్ని కూడా జయించగలుగుతాం. ఎక్కడి వరకు అని అంటే నేను చెప్తున్నాను, అసలు హృదయపు తలంపుల్లో కూడా పడిపోకుండా దేవుడు నిన్ను భద్రం చేస్తాడు. అర్థమైందా? చేసే పాపం వేరు, హృదయపు తలంపుల్లో పడిపోవడం వేరు. చేసే పాపం కనబడుతుంది అందరికీ, హృదయపు తలంపులు కనబడతాయా? చేసే పాపం కనబడుతుంది, కానీ హృదయపు తలంపులు కనబడవు కదా. నేనేమంటానంటే అసలు ఎక్కడో కూడా పడిపోకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో ఉంటాను, నేను నశించను. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి నేను పాపంలో లేను. ఆయన లేచాడు కాబట్టి నేనేమవను, నశించను. రేపు ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో ఉంటాను అని నమ్మండి. ఆ నిరీక్షణలో నుంచి జీవితం ఉద్భవిస్తుంది. ఆ జీవితం ద్వారా సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. ఆమేన్ చెప్పండి. మీరు ఎక్కడ ఓడిపోతున్నారో దేవుడు అక్కడ జయాన్ని ఇవ్వగలడు. ఈ స్థలంలో ఓడారా, ఆ స్థలంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. చివరిగా మాట చెప్తున్నాను, యోసేపు గురించి ఇలా మాట్లాడితే, యోసేపుని ఏ వ్యక్తుల ముందైతే యోసేపు అవమానపరచబడ్డాడో దేవుడు ఆ వ్యక్తుల ముందునే అతను కనపరిచాడు. అయిందా లేదా? ఏ స్థలములో అవమానపరచబడ్డాడో ఆ స్థలములోనే దేవుడు కనపరిచాడు. ఆమేన్. అంటే చెయ్యని నిందకు యోసేపు మీద నింద మోపారా లేదా? మోపారు. మనుషులందరూ ఇప్పుడు యోసేపుని అపార్థం చేసుకున్నారు లేదా? అపార్థం చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ స్థలంలోనే ఆ మనుషులందరి ఎదుటనే దేవుడు అతను మహారాజుగా చేశాడు. నేను ఎలా అంటాను, అసలు పోతిఫర్ భార్య యోసేపు ముందు వచ్చి తలెత్తుకోగలదా? అతనే కదా చెయ్యని నేరానికి అతని నింద మోపిందా లేదా? మరి ఆ స్త్రీ ఎదుర్కొనే దేవుడు ఏం చేశాడు? అతన్ని గనపరిచాడు. అంటే ఏ మనుషులైతే అతను చీ అని అన్నారో ఆ వ్యక్తుల ముందే దేవుడు అతను గనపరిచాడు. ఏ స్థలములో అయితే అతను అవమానపరచబడ్డాడో ఆ స్థలంలోనే దేవుడు అతను గనపరిచాడు. ప్రభుకు స్తోత్రం. అందుకు అతనికి 2 కొడుకులు పుడితే 2 కొడుకుల పేర్లు ఇలా పెట్టాడు. ఒకడు పేరేమో మనిషే, ఒకడు పేరేమో ఎఫ్రాయిం. మనిషి అంటే అర్థం ఏంటంటే గతంలో జరిగిన దుఃఖమంతా మర్చిపోయాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి. ఆమేన్. కాబట్టి ముందు నీ జీవితంలో జరిగిందంతా కూడా ప్రభు గుర్తుకు లేదు, ఆయన గుర్తుపెట్టుకోవడం లేదు. కాబట్టి నువ్వు ఇలా అనుకోకు, నేను చాలా బలహీనుని, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, దేవుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడేమో. లేదు, ఆయన గుర్తుపెట్టుకోవడం లేదు. కాబట్టి నువ్వు కూడా గుర్తుపెట్టుకోకు. వాటన్నిటిని వదిలే. మనిషి అంటే అర్థమేంటి? మరుచుట. అంటే నేను సరిగా లేను అని అనుకుంటున్నావు, కానీ అసలు ప్రభువే నిన్ను పాపిగా చూస్తలేదు కదా, దాని గురించి వదిలే. నువ్వు దీన్ని మర్చిపోతే నెక్స్ట్ నీకు కలిగే అభివృద్ధి. ఆమేన్ చెప్పండి. కాబట్టి నేను ఇలాగైపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, నిరాశ పడకండి. బైబిల్లోనే ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను అతని ప్రభు ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. నేను ఏమంటానంటే, నిన్ను పడిపోయావా, కానీ రేపు ఏదో ఒక రోజున ప్రభు నిన్ను నిలబెడతాడు. ఎవరు ఎదుట మనకు సాక్ష్యం లేదో వారి ఎదుటనే సాక్ష్యం తెప్పిస్తాడు. ఈమె ఎవరు అని అనగానే సమరశ్రీని అందరూ ఏమన్నారు? ఈమె గొప్ప తప్పుడు జీవితం అండి ఈమె దాని అన్నారు. కానీ ఆమె ఒకరోజు నిలబడి వాళ్ళందరికీ వాక్యం చెప్పేటట్లు దేవుడు చేశాడా లేదా? అందరి దృష్టిలో ఈమె చాలా తప్పు. ఆమె ఒక మాటలో చెప్పాలంటే అసలు యేసుప్రభు బావి దగ్గర మాట్లాడుతుంటే అందరూ ఏమనుకుంటారు? అయ్య బాబా, ఆమెతో మాట్లాడేస్తున్నాడేటీనా అని అనుకోరా? ఆమెతో మాట్లాడేస్తున్నాడేట అని అనుకున్నారు. కామిని దేవుడు ఎలా మార్చాడు? ఆ తప్పుడు జీవితాన్ని కలిగిన ఆమెనే వారి ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పే సువార్తికురాలుగా ప్రభు మార్చాడు. అంటే నేను ఒక నమ్ముతున్నాను ఏంటంటే, ఎక్కడ మన సాక్ష్యం లేదో దేవుడు అక్కడే నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎవరు ఎదుటి నువ్వు అవమానపరచబడుతున్నావో అక్కడే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఏ స్థలంలో నువ్వు నిందించబడుతున్నావో ఆ స్థలంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. సమస్తాన్ని ప్రభు బాగు చేయగలడు. ఆయన వైపు చూడండి. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో ఉంటాననే నిరీక్షణలో నుంచి కలిగే జీవితాన్ని అనుభవించండి. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని అనుభవిస్తారు. ఆ అనుభవం, ఆ జీవితం, ఆ జయము మనందరి జీవితాలు ప్రభు కలిగించును గాక. తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే, ప్రభు నీతో మాట్లాడితే, నీ ప్రక్కవారు, నీ ఎదుటున్నవారు ఏమనుకుంటారన్న ఆలోచన కాదు, కానీ నీ హృదయాన్ని తెరిచి మోకరించి ప్రభుతో ఇలా మాట్లాడు. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించావు, నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. అవును, నా జీవిత విధానం, నా యొక్క పరిస్థితులు, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇవన్నీ ప్రభువా ఎరిగిన వాడవు గనుక నువ్వు నాతో మాట్లాడవని నేను నమ్ముతున్నాను. సమస్తాన్ని ఎరిగిన వాడవు ప్రభువా. నేను ఎక్కడ ఓడిపోతున్నాను, నువ్వు అక్కడ నాకు జయాన్ని ఇవ్వగలవు. నువ్వు సమాధిలో నుండి తిరిగి లేచావు. అవును ప్రభు, నువ్వు లేచావు. నువ్వు సమాధిలో లేవు. నీ యందు విశ్వాసం ఉంచిన నేను పాపములో లేను. అంతేకాదు ప్రభువా, నేను ఎప్పటికీ నశించను. నాశనం అనేది నా జీవితానికి లేదు. నాశనం అనేది సిలువలో కొట్టివేయబడింది. శాపము అనేది సిలువలో కొట్టివేయబడింది.
సమస్య అనేది సిలువలో కొట్టివేయబడింది. ప్రభా, నా జీవితానికి మీరు నెమ్మదిని ఇవ్వడానికే సిలువలో నా కొరకు మీరు ప్రాణం పెట్టారు. ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు, ఈ ఒత్తిడి, ఇవి నేను అనుభవించాలన్నది మీ చిత్తము కాదు. మీలో నా నెమ్మది, మీలో నా సమాధానం నాకు, మా కుటుంబాలకి అది కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. మా కుటుంబాలను మీ కృపలో నింపండి ప్రభువా. ఆయన ఏ స్థలములో అయితే యోసేపు అవమానపరచబడ్డాడో, ఏ వ్యక్తుల ముందు అవమానపరచబడ్డాడో, ఎవరి ఎదుట సాక్ష్యం లేని జీవితంగా ఉన్నాడో, వారి ఎదుటనే ఒకరోజు ప్రభా సమరయ స్త్రీని మీరు ఒక సాక్షిగా వాడుకున్నట్లుగా, యోసేపుని మీరు ఘనపరిచి వాడుకున్నట్లుగా ప్రభా ఈ రాత్రిని బిడ్డలందరినీ మీరు వాడుకొందురుగాక, కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అద్భుతమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో నీ పిల్లలను ప్రేమించి ఈ మాటలు వినడానికి మీరు ఎంతమందినైతే ఈ స్థలానికి తీసుకొని వచ్చారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకను నీ బిడ్డలందరి మీద మీ కృపా వర్షము సమృద్ధిగా కురియునుగాక అని ప్రార్థన చేస్తూ, ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను, ఆయా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే పేర్ల సత్యబాబు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. తనకున్న బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నాం. త్వరగా తనకు న్యాయం కావడానికి అయా ప్రభా, త్వరగా అతనికి స్వస్థత కలగేటట్లుగా మీరు కృప దయచేయమని, వారి కుటుంబాన్ని అంతను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని రాత్రి కూడికను ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి చాలా